భిన్నమ్మా ఏం చేస్తున్నావు ఈరోజు? ఈ రోజు వచ్చేసరికి మటన్ మునక్కాడ స్పెషల్ అన్నమాట. నిన్న మటన్ తీసుకొచ్చావు కదా, అది కొంచెమే కుక్ చేశాను కదా, మిగతాది ఇదన్నమాట. సో ఇందులోకి ఈ మునక్కాడ టమాటా వేసి వండుతున్నాను ఈరోజు. ఒక 2 మునక్కాడలు అనమాట, ఒక 2 టొమాటోస్, 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగంగానే ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 1.5 స్పూను. ఇది మంచిగా పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిలో ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టొమాటో వేసేస్తున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మంచిగా కలిపేసి సిమ్లో పెట్టి ఈ టమాటాని మగ్గనివ్వాలి. ఈ టమాటో కొంచెం మగ్గింది కదా, మటన్ వేసేస్తున్నాను. బాగా కలిపేసి ఇందులో నీళ్ళు ఉడతాయి కదా, అవన్నీ ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన పోతుంది మటన్. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక ఫుల్ స్పూన్ కారం, ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా. ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మసాలాలు వేసాక ఒక 2 మినిట్స్ వేగనిచ్చి ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. ఒక 6 విజిల్స్ రానిస్తాను. ఒక 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక ఇలా ఉడికిపోయింది పీస్. సో ఇప్పుడు మునక్కాడలు వేసేద్దాం. ఈ మునక్కాడలు వేసేసి ఉడకనివ్వాలి. ఇవి జస్ట్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోద్ది. మంచిగా కలిపేసి మూత పెడితే సాల్ట్ తగ్గితే చెక్ చేసుకుని ఇప్పుడు వేసుకోవచ్చు. ఇదిగో మునక్కాడలు వేసిన ఒక 10 to 15 మినిట్స్కి ఇలా దగ్గరకు వచ్చేసింది మంచిగా కర్రీ అనేది. మునక్కాడ కూడా ఉడికింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకా బుజ్జి ఈ మటన్ మునక్కాడ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇట్లా ఒకసారి చూసావా, కర్రీ మంచిగా ఇలా గ్రేవీగా వస్తుంది అనమాట. లేదంటే గసగసాలైనా వేసుకుని చేసుకోవచ్చు, లేదా టమాటో వేసుకోవచ్చు. ఎప్పుడు మనం గసగసాలే వాడుతున్నాం కదా, అందుకే ఇవాళ ఇలా చేశాను. ఇదిగో పీస్ ఇలా మంచిగా ఉడికిపోయింది. మునక్కాడ ఫ్లేవర్ భలే తెలుస్తుంది తెలుసా. కొంచెం మునక్కాడ కూడా తీసుకుని చాలా బాగుంది బుజ్జి, సూపర్ అసలు. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ చాలా చూడొచ్చు.